Okay, children, do you remember what did I taught you in our last class? Unity strength. I didn't start the lesson, but I had given you motivation part. Okay, what was the lesson name? Do you remember? గుర్తుందా లెసన్ నేమ్? అందరం కలిసి ఉండాలి, కలిసి ఉంటే బలంగా ఉంటాం అని చెప్పాను. స్టోరీస్ ఏం చెప్పాను? ఫిష్ స్టోరీ చెప్పాను, కింగ్ స్టోరీ చెప్పాను. ఓకే, మీరు క్లాస్లో ఎలా బిహేవ్ చేస్తున్నారో దాని గురించి చెప్పాను. 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, దాన్ని బట్టి చెప్పండి లెసన్ నేమ్ ఏంటి? కలిసి ఉంటే. ఆ కలిసి ఉండడాన్ని ఏమంటాం? యూనిటీ. ఎస్, వెరీ గుడ్. కలిసి ఉంటే యూనిటీ. కలిసి ఉంటే బలంగా ఉంటాం. కలిసి ఉంటే ఎలా ఉంటాం మనం? బలంగా ఉంటాం. బలాన్ని ఏమంటాం? బీయింగ్ స్ట్రాంగ్. వాట్ ఈస్ ద వర్డ్ ఐ యూజ్డ్? Strength. Yes, very good. Strength. What is our today's lesson name? Unity is strength. What is the lesson name, children? Unity is strength. U-N-I-T-Y. Unity. I-S is S-T R-E-N-G-T-H. Strength. S-T-R-E-N-G-T-H. Strength. Unity is strength. What is the lesson name? Unity. U-N-I-T-Y. Unity. I-S is S-T-R-E-N-G-T-H. Strength. Let me tell the meanings of these two words. Oneness. Unity అంటే కలిసి ఉండడం. Oneness. ఈజీ, మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే టు బి టుగెదర్. Strength. Strength అంటే ఏంటి? బీయింగ్ స్ట్రాంగ్. బలంగా ఉండడం. బీయింగ్ strong. What is the lesson name? Unity is strength. What is the lesson name? Unity is strength. U-N-I-T-Y. Unity. Come on. U-N-I-T-Y. Unity. I-S is S-T-R-E-N-G-T-H. Strength. Unity is strength. And what is the meaning of unity? Oneness. కలిసి ఉండడం. Unity, to be unite. U-N-I-T-Y. Unity. O-N-E-1-N-E-S-S. Oneness. Strength. S-T-R-E-N-G-T-H. Strength. What is the meaning of it? Being strong. Being strong. బలంగా ఉండడం. B-E-I-N-G. Being. S-T-R-O-N-G. Strong. Being strong. Let us go for the lesson. Once upon a time, there lived a farmer and his wife in a village in Punjab. Once upon a time. చూడండి, అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ కథలు చెప్పేటప్పుడు అనగనగా ఒక ఊర్లో అని చెప్తారా? అనగనగా ఒక ఊర్లో. అలాగే అనగనగా ఒక ఊర్లో అనడాన్ని మనం ఇంగ్లీష్లో వన్స్ అపాన్ ఏ టైమ్. వన్స్ అపాన్ ఏ టైమ్, ఒకప్పుడు. వన్స్ అపాన్ ఏ టైమ్, ఒకప్పుడు. దేర్ లివ్డ్ ఎ ఫార్మర్. దేర్ లివ్డ్ ఎ ఫార్మర్ అండ్ హిస్ వైఫ్ ఇన్ ఏ విలేజ్ ఇన్ పంజాబ్. This is the first line of our lesson. Once upon a time, ఒకప్పుడు. There lived a farmer. ఎవరు ఉన్నారంట? ఫార్మర్. ఫార్మర్ అంటే ఎవరు? Who takes care of the farm. A person who takes care of a farm. Right. Once upon a time, there lived a farmer and his wife in a village. Village అంటే పెద్ద ఊరు కాదు, చిన్న పల్లెటూరు.
పల్లెటూరుని ఏమంటాం? విలేజ్. ఇన్ పంజాబ్, వాట్ ఈస్ ద స్టేట్? ఎక్కడ? పంజాబ్. ఆంధ్రప్రదేశ్లో మంది కాకినాడ కదా, అలాగా పంజాబ్లో ఒక చిన్న పల్లెటూరులో ఎవరుండేవారు? ఫార్మర్ అండ్ హిస్ వైఫ్. వైఫ్ అంటే తెలుసు కదా, ఫార్మర్ వాళ్ళ వైఫ్ అన్నమాట. రైట్. వన్స్ అపాన్ ఏ టైమ్ there lived a farmer and his wife in a village in Punjab. ఎక్కడున్నారు వీళ్ళు? పంజాబ్. PUNJAB, పంజాబ్. ఇట్ ఈస్ ఎ స్టేట్. ఓకే, మళ్ళీ చెప్తాను. ఫస్ట్ లైన్ చూడండి. వన్స్ అపాన్ ఏ టైమ్ there lived a farmer and his wife in a village in Punjab. Village, పల్లెటూరు. VILLAGE, village. ఎక్కడుంది ఆ విలేజ్? ఇన్ పంజాబ్. PUNJAB, పంజాబ్. నౌ దే హ్యాడ్ a big farm and a large field. దే అంటే వీళ్ళకి, దే హ్యాడ్ ఏముంది వీళ్ళకి? ఏ బిగ్ ఫార్మ్. ఫార్మ్ అంటే ఏంటి? ల్యాండ్. FARM, ఫార్మ్. ఏ ల్యాండ్ used for growing crops. Used for growing crops or for keeping animals. Farm అంటే ఏంటి? A land used for growing crops or keeping animals. ఒక పెద్ద ల్యాండ్, కొత్త ప్లేస్ అన్నమాట. ఏం చేస్తారు అక్కడ? గ్రోయింగ్ క్రాప్స్, మొక్కలు వేస్తారు, లేకపోతే యానిమల్స్ని పెడతారు. చూడండి, బఫేలోస్, కౌస్, గోట్స్, షీప్, హెన్, ఇలాంటి డొమెస్టిక్ యానిమల్స్ని మనం పెట్టుకుంటాం కదా కొన్ని విలేజెస్లో. ఆ ప్లేస్ని ఏమంటాం? వీ కాల్ ఇట్ యాజ్ ఏ ఫార్మ్. సో a land used for growing crops or keeping animals, that place is called a farm. ఇలా ఉంటుంది అన్నమాట. ఇందులో చిన్న చిన్న మొక్కలు, వేస్తారు, లేకపోతే యానిమల్స్ని పెడతారు. ఏంటమ్మా? యానిమల్స్ని రఫ్గా వేస్తున్నాను, యానిమల్స్ని పెడతారు. That place is called as farm. Okay. They had a big farm and a large field. Field anna kuda, what is the field? FIELD. Field is also gives the same meaning. Farm anna field anna okate. ఫీల్డ్ లో కూడా ఎక్కువ క్రాప్స్ ని గ్రో చేస్తాం. ఓకే, క్రాప్స్ ని గ్రో చేసేదాన్ని ఫీల్డ్ అంటాం. ఫామ్ లో క్రాప్స్ ని కూడా గ్రో చేయొచ్చు, లేకపోతే యానిమల్స్ ని కూడా పెంచుకోవచ్చు. యానిమల్స్ ని కూడా పెంచుకునేది, క్రాప్స్ ని కూడా పెంచుకునే దాన్ని ఫామ్ అంటాం. ఫీల్డ్ అంటే పెద్ద పొలాలు. తెలుగులో చెప్పాలంటే ఏంటమ్మా? పొలాలు అంటాం కదా. దట్ ఈస్ కాల్డ్ ద ఫీల్డ్. వాట్ ఈస్ ద స్పెల్లింగ్? FIELD, ఫీల్డ్. ఫీల్డ్. ఓకే, దే హ్యాడ్, ఎవరికి? ఫార్మర్ కి, వాళ్ళ వైఫ్ కి ఏముంది? దే హ్యాడ్ ఏ బిగ్ ఫార్మ్ అండ్ ఏ లార్జ్ ఫీల్డ్. ఒక పెద్ద ఫామ్, ఇంకా అంతకన్నా పెద్ద ఫీల్డ్ ఉందంట. ఓకే, ఫీల్డ్ అనగానే యానిమల్స్ ని కూడా పెడతారని చెప్పాను కదా. వాట్ ఆర్ ద యానిమల్స్ దే హ్యావ్? కమ్ ఆన్. దే హ్యావ్ cows, goats, pigs and hens. They have 4 types of animals in their farm. Okay, they have 4 types of animals. What are the 4 types of animals? Are cow, ఆవు, goat, మేక, pig, పంది, hen, కోడి. Cows, not single one. Cows,
goats, pigs, hens. The farmer and his wife, they both have a big farm and a large field. Farmer and his wife, they had a big farm and a large field, and they have cows, goats, pigs and hens. These are the animals they have. ఈ animals ని వాళ్ళు పెంచుకుంటున్నారు. COWS cows, GOATS goats, PIGS pigs, HENS hens. In the field, ఇది farm లో ఉన్నాయన్నమాట. They had many animals in the farm లో animals ఉంటాయి. And in the field they grew paddy and wheat crops. In the field లో ఏమున్నాయి? Paddy and wheat crops. Paddy and wheat. Paddy అంటే బియ్యం మొక్కలు, wheat గోధుమలు కూడా మొక్కలు ఉన్నాయి. చిన్న మొక్కలు అన్నమాట. ఓకే, ఫామ్ లో ఏం యానిమల్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద యానిమల్స్ దే హ్యావ్ ఇన్ దేర్ ఫార్మ్? cows, goats, pigs, hens. And what are the crops they have in their field? Paddy and wheat. Now they even had orchards where they grew fruits. Orchard. What is the other word here? Orchard. ORCHARD. Orchard means what? Do you know? Fruit garden. A land with the fruit trees. Orchard ante a land with the fruit trees. Fruit trees. They even have orchards, fruit trees, a land with fruit trees, where they grew fruits like mangoes, apples and guavas. Mangoes, apples and guavas. Look here, ma. Once upon a time, there lived a farmer and his wife in a village in Punjab. The farmer is having a big farm and a large field. What do they have? A big farm and a large field. Okay, farm ante cheppanu kada, land used for growing crops. Field. Okay. Now, what are the animals they have in the farm? Farm lo unde animals enti? Cows, goats, pigs and hens. What are the animals they have? Cows, goats, pigs and hens. And what are the crops they have in their field? Paddy, wheat. Paddy and wheat crops. What field lo unnaru? Not only this, they even have a big orchard. 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 A land with fruit trees. A land with the fruit trees. Em fruit trees unnai valla orchard lo? Mangoes, apples, guavas. Malli cheppandi. Mangoes, apples and guavas. This is the first paragraph. These are the words and the meanings in the first para. Now let me revise the words and the meanings of first para. Unity, the lesson name, UNITY. Unity, UNITY. Unity, UNITY. Unity. Oneness, ONENESS. Oneness, ONENESS. Oneness. Strength, STRENGTH. Strength, STRENGTH. Strength. Being strong, BEING. Being, STRONG. Strong. Being strong. Strength, STRENGTH. Strength. Being, BEING. Being, STRONG. Strong. STRENGTH.
takes care of a farm. Farmer, farmer. Who, takes, takes. Who takes, care, care. Who takes care, of, of. Farm, farm. Farmer who takes care of a farm. Now, what is the meaning of farm? Farm, farm. A land used for growing crops or keeping animals. Farm, farm. A land, land. Land. Used, used. Used. For, for. Growing, growing. Growing. Crops. Crops. Or, keeping, keeping. Animals. Animals. Field, field. Field. Actually farm ante maximum animals ni pette place. Field ante use it to grow the crops. Farm lo animals ni padtam, field lo polalni penchutam. Polal annamata. Now, what are the animals they have in the farm? Farm. ఈ animals ని ఎక్కడ పెడతాం? Farm. Crops ఎక్కడ ఉంటాయి? Field. What are the animals the farmer is having? Cows. 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 Goats. 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 Pigs. 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 Hens. 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 These are the animals the farmer is having in his farm. And what are the crops? PADDY paddy, PADDY paddy, WHEAT wheat, WHEAT wheat, CROPS crops, paddy and wheat crops. These are the crops he is having in the field. Not only farm and a field, he is having a big orchard. He is having a big orchard. 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 LAND. 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 WITH. 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 FRUIT. 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 TREES. 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 Orchard. A land with fruit trees. What are the fruit trees the farmer is having? Mangoes, apples, guavas. Mangoes. 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 APPLES. 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 Guavas. 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 Mangoes, apples, guavas. These are the fruit trees the farmer is having in his orchard. Orchard is the place where we grow the fruit trees. Okay, first para I will read once again and we will complete. Once upon a time there lived a farmer and his wife in a village in Punjab. Everunnaramma? Farmer and wife. Ekkadunnaru? A small village in Punjab. A small village in Punjab. They had a big farm and a large field. వాళ్ళకి ఏముంది? పెద్ద farm ఇంకా పెద్ద field ఉంది. And they had many animals. They had many animals in the farm. What are the animals they have? They have cows, goats, pigs and hens. In the field they grew paddy and wheat crops. What are the crops? Paddy and wheat. Not only farm and field, they had even a big orchard. They even had orchard where they grew fruit trees like mangoes, apples and guavas. Mangoes, apples and
Govas. This is the first paragraph we completed. This is the first paragraph we completed. I will continue with the next para in our next video. Thank you.